హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరకు డే 2 వ్లాగ్. డే 1 వ్లాగ్లో బొర్రా కేవ్స్, కటికా వాటర్ ఫాల్స్ అండ్ కాఫీ ప్లాంటేషన్ విజిట్ అయితే అయిపోయింది. సో డే 1లో గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర సన్సెట్ అయితే చూడలేకపోయాం, ఎందుకంటే హెవీ రైన్స్ వస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా. సో మేము వైజాగ్లో దిగినప్పటి నుంచే వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అండ్ హైదరాబాద్లో కూడా ఫుల్ రైన్స్ ఉండే. డే 2లో కూడా ఒక సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉండింది, కానీ మార్నింగ్ వర్షాల వల్ల అయితే మేమైతే వ్యూ పాయింట్ మిస్ అయిపోయాము. మా డే 2 అనేది మేము 10 AM స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేసాము. చాక్లెట్ ఫ్యాక్టరీలో ఫస్ట్ ఎంట్రీ టికెట్స్ తీసుకున్నాము. పర్ పర్సన్కి 50 రూపీస్ ఉంటుంది. సో ఆ 50 రూపీస్కి మనకైతే లోపల ఒక కాంప్లిమెంటరీ చాక్లెట్ అయితే ఇస్తారు టికెట్ చూపిస్తే. సో మేము ఇక్కడ ఒక హాట్ చాక్లెట్ అయితే తీసుకున్నాము. దాని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. అదైతే కొంచెం 2 సిప్స్కే కొంచెం హెవీ అనిపించింది. అండ్ ఇక్కడ కూడా అట్ లాస్ట్కి రెయిన్ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ పక్కనే ఒక పద్మావతి గార్డెన్స్ అనేది ఉంటుంది. సో అదైతే మేమైతే విజిట్ చేయలేదన్సే కదా, పెద్ద ఎక్స్పీరియన్స్ చేసేది ఏమీ లేదు అనుకున్నాం. ఇక్కడైతే మేము మాడగుల హల్వా హనీతో ఒకటి ఉంది, జాగరీతో ఒకటి ఉంది. సో మేమైతే 2 తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి రణజిల్లేడాకి అయితే స్టార్ట్ అయ్యాము. వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యే వే అయితే చాలా అంటే చాలా బాగుంది. వర్షం పడడం వల్ల క్లైమేట్ కూడా చాలా బాగుండడం వల్ల వ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడైతే లోకల్ ఏరియా నుంచి మనం లోపలికి వెళ్తాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ ఫార్మింగ్ కూడా చాలా న్యాచురల్గా యూనిక్గా ఉంది. అండ్ ఇక్కడ ముల్లంగిలు కూడా చూస్తున్నారు కదా, ఒక ఫ్యామిలీ అయితే మంచిగా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళతో మేము మాట్లాడినప్పుడు అయితే వాళ్ళైతే ప్యూర్గా మనలాగా లాంగ్వేజ్ తెలుగు అయితే మాట్లాడలేదు. అండ్ బాగా అనిపించింది ఈ ఏరియా అయితే. పల్లెటూరు వైబ్స్ తోటి రణజిల్లేడ వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంది. సో ఇలా డిమ్సా డాన్స్ అయిపోయిన తర్వాత ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. సో ట్రైబల్ మ్యూజియం అయితే చాలా పెద్దగా ఉంది. ట్రైబల్ మ్యూజియంలో ట్రైబల్స్ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆహార అలవాట్లు ఏంటివి, వాళ్ళు ఏమి తింటారు అండ్ వాళ్ళ వృత్తులు ఏంటివి అండ్ చాలా యూస్ఫుల్ అన్నమాట. సో చాలా బాగా డిజైన్ అయితే చేస్తున్నారు ఈ మ్యూజియంలో. అండ్
సో వాళ్ళ ట్రెడిషన్లో వాళ్ళ ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ వాళ్ళ కూరగాయలు కానీ వాళ్ళ పంటలు కానీ ఎలా అమ్ముతారు అన్నీ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడైతే ఎక్స్ప్లోర్ చేయడానికైతే చాలా ఉంది అని నాకైతే అనిపించింది. నేనైతే ఫుల్ కవర్ చేశాను వాళ్ళ ట్రెడిషన్ని అండ్ వాళ్ళు మ్యారేజెస్ ట్రెడిషన్ ఎలా ఉంటుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ మ్యూజియంలో. ఒక రియల్ మినీ విలేజ్ని అయితే ఈ మ్యూజియంలో మీరు చూడొచ్చు. ఇక్కడ స్టాచ్యూస్ కూడా మంచిగా రియలిస్టిక్గా అనిపించాయి అండ్ వాళ్ళు యూజ్ చేసిన పరికరాలు, వాళ్ళ ఇరిగేషన్లో వాళ్ళు యూజ్ చేసిన పనిముట్లు అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. అండ్ వాళ్ళైతే వాళ్ళ కాలంలో ఎలా వంట చేసుకుంటారు, ఏమేమి యూజ్ చేస్తారు, వాళ్ళు ఏమేమి వండుకుంటారు, వాళ్ళ వంట పేర్లు అవన్నీ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ పనిముట్లు కూడా వాళ్ళు ఎలా తయారు చేసుకుంటారు, వేటితో తయారు చేస్తారు, ఇవన్నీ అయితే మీకు ఈ మ్యూజియంలో కనిపిస్తాయి. అండ్ ఈ మ్యూజియంలో వాళ్ళ హౌసెస్ని వాళ్ళు ఎలా డిజైన్ చేసుకుంటారు అనేది కూడా చూపిస్తారు. అండ్ వాళ్ళ ఆలయాలు ఎలా ఉంటాయి, వాళ్ళ టెంపుల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇక్కడ డిజైన్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరిని కొలుస్తారు, సో ఒక ట్రెడిషనల్ లైఫ్ని అయితే ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనమైతే మళ్ళీ ఆ లైఫ్లోకి వెళ్ళలేమేమో. సో ఇక్కడ మీరు వాల్ మీద చూస్తున్నారు కదా, వాళ్ళైతే వాళ్ళ ఫెస్టివల్కి డింసా డ్యాన్స్ చేస్తున్నారు.
డే 2 వ్లాగ్ ఇంతటితో అయితే ఎండ్ అయిపోయింది. కీప్ వెయిటింగ్ ఫర్ డే 3 వ్లాగ్. డే 3లో అయితే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.